ప్రజల మొర ఆలకించాడా? లేతే వాళ్ళ నాయకుల బెదిరింపులకి మూలాన రేపు అసెంబ్లీకి వస్తానని మరి చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే వస్తాడసలు? ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని? 11 మంది ఎమ్మెల్యేలు మేము వస్తామని చెప్పి ఖరాఖండిగా మరి చెబుతున్నారుగా. 11 మంది ఎమ్మెల్యేలు ఈయన కూడా ఉన్నాడు కదా! జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్ళటం అని అంటే ఈ ఎరగనుండి రికిలా పడ్డట్టే. ఆయన అసెంబ్లీకి పోడండి. ఆ! ఒకవేళ పోతే గీతే రేపు గవర్నర్ ప్రసంగం ఉంది. హ్మ్. సాధారణంగా ఏంటంటే గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు హాజరవుతారు, అంటే గవర్నర్ని గౌరవించడానికి. ఆ నేపథ్యంలో ఏమన్నా అలా వెళ్ళి ఇలా వస్తాడేమో కానీ హ్మ్. ఈ శాసనసభ సమావేశాలు కూడా ఆయనకి వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా అయితే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ప్రధానమైన మీడియాలో కూడా ఏం కనిపించడంలా. ఎందుకంటే రేపే సమావేశాలు, ఇప్పటివరకు స్పష్టత లేదు దాని మీద. హ్మ్. రెండో మాట ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు అయిందండి అసెంబ్లీకి వెళ్ళక. ఇదైతే చాలా ఘోర తప్పిదం. అంటే ప్రజాస్వామ్యంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా 2 ఏళ్ళు అయినా కూడా ఇళ్ళ దగ్గర కూర్చోవటం అనేది బహుశా ఈ దేశ అసెంబ్లీ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల, ఒక్క మన ఆంధ్రప్రదేశే కాదు. ఎందుకంటే ఆది నుంచి, తొలి రోజు నుంచి కూడా వెళ్ళకపోవడం అనేది నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బయట మాట్లాడుతున్న రప్పారప్పాలు, తుప్పాలు ఇవన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళి కూడా మాట్లాడవచ్చు ఆయన. లేదా అసెంబ్లీలో అధ్యక్ష అని అడిగి, లేదా ఆయన కనుక అధ్యక్షుడి కనుక ఏదైనా మైక్ ఇవ్వనంటే రప్పా చేస్తాను అధ్యక్ష అని చెప్పేసి అని కూడా చెప్పొచ్చు. అంటే ఇదంతా కూడా అంటే ఒక వైపరీత్యం. నాకు తెలిసి అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి కూడా రానున్న కాలంలో అంటే 29 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మూల్యం చెల్లించుకోవాలి. అంటే ప్రజలకు సమాధానం చెప్పాలి. నాడు 3 రాజధానులు అనని ఎక్కడా కనిపించని ఒక వింత లోకాన్ని చూపిస్తూ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎలా అయితే అమరావతిని నాశనం చేశారో, దానికి మూల్యం చెల్లించారో, ఇప్పుడు అసెంబ్లీకి పోకపోవటానికి కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రజల ముంగిటికి వెళ్ళేటప్పుడు సమాధానం చెప్పలేక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జోగి రమేష్ గారి యొక్క ఉదంతం తీసుకుంటే అన్ని అనర్థాలకు ఆయన నోటితోనే కారణం. ఈరోజు కూడా నేను విజయవాడలో ప్రధానంగా పాత్రికేయ సమావేశం పెట్టి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ గారిని, అంటే చిన్ని గారి కారణంగానే బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి పోగు చేసి సింగినగరు, చిట్టినగరు, పాల ఫ్యాక్టరీ ఇలా పోగు చేసి నా ఇంటి మీదకి పంపించాడు. నేను ఒక బీసీ కులాలకు సంబంధించిన ప్రతినిధిని, నేను ఎదగటం ఇష్టం లేదా, నా మీద ఈ విధంగా దాడి చేస్తారని కులం కాడినట్టు పెట్టుకొని మాట్లాడటాన్ని పూర్తిగా తప్పుపడుతున్నాం. ఒక ఏహ్యమైన భాష, ఒక దుర్మార్గమైన వైఖరి. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో పార్టీని అడ్డం పెట్టుకుంటారు, అధికారం లేకపోతేనేమో కులాన్ని అడ్డం పెట్టుకుంటారు. మరి ఆయనే ఛాలెంజ్ విసిరాడు కండి, రమ్మనమని ఆయనే ఛాలెంజ్ విసిరాడుగా. అందుకని ఏ జోగి రమేష్ ఛాలెంజ్ ఇస్తున్నాడు, అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ ఇస్తున్నాడు. నిజానికి ఏంటంటే ఒక మాట మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, 1 కోటి మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా తెలుగు నేల మీద సుదీర్ఘమైన అనుభవం కలిగిన తెలుగు పార్టీకి సంబంధించిన నాయకుడిని తిడితే ఏ కార్యకర్తకైనా ఆ మాత్రమైనా సరే కాస్త కోపం, క్రోధం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పారు, ఇప్పుడు నాయకులను తిడితే మా కార్యకర్తలకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, మీరు తట్టుకోవాలి అని. అదే బ్లడ్ ప్రెషరు, అదే బీపీ ఎంతో కొంత ఉంటుంది. కనీసం ఈ విధమైన విధానాన్ని మార్చుకుందాం, ఈ నోటిదోళ్ళ తగ్గించుకుందాం అనే జ్ఞానం లేకుండా మళ్ళీ కేసీఆర్ చిన్ని గారి మీద అవాకులు చవాకులు. నాకు తెలిసి కేసీఆర్ చిన్నికి జోగి రమేష్కి పోలికంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా అండి. మరి ఇక్కడ కుల ప్రస్తావన ప్రతిసారి తీసుకొస్తున్నారు వాళ్ళ నాయకులు. ఇప్పుడు పరామర్శ యాత్రలు కూడా చేస్తున్నారు నాయకులందరూ, కొంతమంది కాపు నాయకులు. ఇప్పుడు అందుకనే జోగి రమేష్ అంటేనే నక్క, కేసీఆర్ చిన్ని అంటే నాగలోకం. అంత వ్యత్యాసం. కులం కార్డు వాడుకుంటున్నారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నమాట ఏంది, అంబటి రాంబాబు గారు కాపు టైగర్ అంటే ఆంధ్రప్రదేశ్లో కాపులు లేరా? అసలు ఇప్పుడు కాపు అన్న విషయం అంబటి రాంబాబు గారికి ఇష్టం ఉండదు. ఆయన గతంలో చాలాసార్లు మాట్లాడారు, కాపులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే. నేను ఆ పదాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ సామాజిక కులాల మీద అలా ఆయనే ఏవగించుకున్నాడు. అంటే ఈ కులం కార్డు అడ్డం పెట్టుకోవటం మూలాన్ని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కులాల రొచ్చులాగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిందండి. ఇంకో మాట కూడా చెప్తాను మీ ద్వారా, అసలు ఈ ఇళ్ళ మీదకి వెళ్ళే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? జోగి రమేష్ గారే కదా. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని
అచ్చెన్నాయుడు గారో ఎవరో మంత్రి ఏదో ఒక వ్యాఖ్య చేశారని చెప్పేసి అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోయి నేను ఆయన చెప్పడానికి వెళ్ళాను అని చెప్పేసి అని ఎదురుదాడి చేసిండు. మరి ఇప్పుడు కూడా అలాగే భావించవచ్చుగా. జోగి రమేష్ గారు ఆయన అన్న పురుష పదజాలాలకి ఆయనకు సంబంధించిన బూతులకి తిట్లకి, ఎందుకంటే ఆ బూతులు కూడా మనం మాట్లాడలేము. వాటన్నిటి కూడా వివరణ అడగడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటికి వచ్చారని అనుకోవచ్చు కదా. ఏదేమైనా ఈ వైఖరి అయితే సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా దీని మూలాన అసహించుకుంటారు తప్ప దీని మూలాన వాళ్ళకి కలిగే లాభం ఏమి లేదండి. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, అవసరం వస్తే అసెంబ్లీకి వెళ్ళండి. మీరు వెళ్తారా లేదనేది మీ పార్టీ ఇష్టం లే, కానీ అసెంబ్లీకి వెళ్ళి అంటే ఇక్కడ మెడ మీద కత్తి ఒకటి ఉంది, బత్రఫ్ కత్తి ఒకటి ఉంది. మరి బత్రఫ్ అవుతాడనే భావంతో వస్తున్నాడు అనుకోవచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు, కానీ లేకపోతే రాజీనామా చేస్తాను బెదిరిస్తే వస్తున్నాడు అనుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసి కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళని అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తుంది తప్ప వాళ్ళని ఏదో బర్తరఫ్ చేద్దాం, వాళ్ళని అసెంబ్లీ నుంచి తీసేద్దాం, రాకపోతే బర్తరఫ్ అయ్యే అవకాశం ఉంది కదా. అది స్పీకర్కి సంబంధించిన నిర్ణయాలు లేదా శాసన సభకు సంబంధించిన నియమ నిబంధనల ప్రకారంగా చేతనాలు కానీ ఎలివెన్స్లు కానీ హాజరు కానీ ఈ రోజున మనం స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా దీనికి ఒక విధి విధానాలు కావాలని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆయా అసెంబ్లీలో తిరిగి అంటే శాసన మన సభకి ఆ స్పీకర్కి కొన్ని విధానాలు ఇష్టానుసారంగా వ్యవహరించే ఎమ్మెల్యేల మీద కానీ లేదా ఇటువంటి వైఖరుల మీద కానీ చర్యలు తీసుకోవాలని నిబంధనలు రూపొందిస్తున్నారు. కానీ నాకు తెలిసి ఏమంటే శాసనసభకే వైసీపీ నాయకులను రాకుండా చేద్దామని కానీ వాళ్ళని గెలిచేద్దాం, ఎందుకంటే స్వయంగా వాళ్ళే పిలిచారు కదండి. రఘురామకృష్ణరాజు గారు మొన్న సభలో పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీరు సభకి రండి సార్ అని ఆహ్వానించాడు ఆయన తొలి సభల్లో. మార్పు వస్తా ఆయన ఏమన్నా నాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, జీతాలు అవసరం లేదని గతంలో మాట్లాడాడు. ఇవాళ మేము వస్తామని చెప్పి చెబుతున్నారు, గవర్నర్ ప్రసంగానికి వస్తామని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందా మార్పు రాదా అనే అంశం మనకంటే ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడా లేడా, పైగా రేపు జరుగుతున్న సమావేశాలు బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైన సమావేశాలు. ఏ శాఖకి ఎంత బడ్జెట్టు, ఉద్యోగాలు ఏంటి, ఉపాధి కల్పన ఏంటి, రైతులు ఏంటి, రైతులకు ఎంత కేటాయిస్తున్నారు, ఎస్సీలకి ఏంటి, ఎస్టీలకి ఏంటి, బీసీలకి ఏంటి అనే ఒక చాలా ప్రధానమైన బడ్జెట్ సమావేశాలను కూడా ఎగ్గొట్టినప్పుడు రేపు పొద్దున 29 ఎన్నికల దగ్గర వెళ్ళిపోయి ఏం మాట్లాడతాడైనా. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడలేని పార్టీ నాయకులు మీరు రేపు పాదయాత్ర చేసినా పొర్లు దండాలు చేసినా ఇది మాట్లాడటానికి ఏముంటుంది. కాబట్టి సరే వెళ్తాడా లేదనేది ఆయన ఇష్టంలే, కానీ అలా వెళ్ళకపోవటం అనేది లేదా ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వటం లేదు కాబట్టి నేను వెళ్ళటం లేదని చెప్పి అడ్డు పెట్టుకోవటం అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఏ వంకరంటే ఏ వంకర అన్నట్టుగా అడ్డు పెట్టుకునే ఈ నాటకం అయితే ప్రజలకు అర్థమవుతుందండి. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నారు. ఏదో పరామర్శ యాత్ర పోయాడు, అప్పుడు వచ్చిన ప్రజలను చూసాను, నా వెనకాల ఎంతమంది జనాలు ఉన్నప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి కోరాడు. ఇవాళ చూస్తే హోంమంత్రికి మన కేంద్ర హోంమంత్రికి లెటర్ రాశాడు, మా నాయకుడికి సెక్యూరిటీ లేకుండా చేసింది ఈ గవర్నమెంట్, చంపేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి మాట్లాడుతుంది. నిజం ఎంత ఉందంటారు దీంట్లో? పరామర్శ యాత్రకి వెళ్ళాడు, ఫలితం ఏంటి? 2 ప్రాణాలు పోయినాయి. మొన్న సత్తెనపల్లి పోయాడు, ఫలితం ఏంటి? మరో 2 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు పోలీసులు గుడ్డలెప్ప చేస్తానన్నప్పటికీ ఇంకా Z+ కేటగిరీ ఎందుకు? ఇప్పుడు పోలీసులు నిబంధనలు పాటించకుండా వాళ్ళ మాట వినకుండా మార్కెట్లు దోసుకుంటూ సీఏని బెదిరించి ఎస్ఐని బెదిరించి మేము అధికారంలోకి వస్తే మేము గుడ్డలెప్ప తెస్తామని ఏడీఎస్పీ, ఏసీఐ, ఏఈఎస్పీ అని పేర్లు పెట్టేసి తిట్టే వాళ్ళకి ఇంకా సెక్యూరిటీ దేనికండి? ఇంకో మాట కూడా ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదే 2 మాసాలకు ఒకసారి కర్ణాటక నుంచి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి. సెక్యూరిటీ దేనికి? వాళ్ళకే ఉండాలి కదా కార్యకర్తలు. అంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు కార్యకర్తల చేత వీధుల దగ్గర మొన్న కూడా ఇబ్రహీంపట్నం ర్యాలీ అప్పుడు నేను చాలామంది వాహనదారుల దగ్గర ఉన్నా. ప్రయాణికులు, వాహనదారులు ఎంత అరణ్యరోధన అంటే వాళ్ళది, అంటే వాళ్ళ ప్రయాణాలు ఆగిపోయి ఆ హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్లు నరకయాతన పడిపోయి ఆఖరికి మీకు గొల్లపూడి, గుంటుపల్లి ఆ ఏరియాలో చెప్పులు కొన్ని వందల చెప్పులు అక్కడ ఉండిపోయినాయండి తొక్కిసలాట్లు. అంటే ఒక విధమైన బల పరాక్రమ, నన్ను చూడండి నా అందం చూడండి అన్నట్టుగా ఒక పరాక్రమ యాత్రలాగా చేస్తున్నారు. మరి దాని మూలాన నాకు పార్టీ ఏంటనేది ఆలోచించుకోవాలి. ఏదేమైనా ప్రజలైతే ఇలాంటి చర్యల మూలాన ఏంటంటే రెచ్చగొట్టే చర్యల మూలాన రాజకీయం పండుతుంది అని భావించడం అయితే కరెక్ట్ కాదండి. గత 5 ఏళ్ల పరిపాలన కూడా వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టారు, నాయకులను అరెస్ట్ చేశారు, లోపలేశారు,
కొట్టారు, తిట్టారు, దళితుల మీద అత్యాచారాలు చేశారు, దాడులు చేశారు, అమరావతి రైతులను ఇబ్బందులు పెట్టారు, నాలాంటి కూడా హౌస్ అరెస్టులు చేశారు, వార్నింగ్లు ఇచ్చారు, చేయి తీస్తామన్నారు, కాలు తీస్తామన్నారు. వెరసి ఏమైంది పరిపాలన? ఇది మొదనష్ట పరిపాలనగా మారిపోయి 151 సీట్లు వచ్చినాయి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరికి 11 మిగిలి